హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో జరుపుకునే వార్షిక పండుగ. ఇది మృత్యువు మరియు కాలదేవతగా పరిగణించబడే మహంకాళి దేవత గౌరవార్థం జరుపుకుంటారు. ఈ వేడుక 15వ శతాబ్దం నాటిది మరియు ఇది పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో రెజిమెంటల్ బజార్ మరియు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలతో ముడిపడి ఉంది. 1813వ సంవత్సరంలో జంట నగరాలలో వ్యాధి ప్రబలి వేలాది మందిని బలిగొంది. దీనికి ముందు హైదరాబాద్ నుండి ఒక సైనిక విభాగం ఉజ్జయినికి తరలించబడింది. ఇది ప్రఖ్యాత మహాకాళేశ్వర శివాలయం ఉన్న ప్రాంతం. హైదరాబాద్ నుండి వచ్చిన ఈ సైనిక విభాగం వైరస్ తమ స్వదేశానికి చేరుకుందని తెలుసుకున్నప్పుడు వారు తమ జీవితం మరియు వారి కుటుంబాల భద్రత కోసం ఆందోళన చెందారు. ఉజ్జయినిలో ఉన్న సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళి ఆలయంలో మాతృదేవతను ప్రార్థించారు. ప్లేగును తొలగించమని బెటాలియన్ మహంకాళి దేవిని ప్రార్థించి ఉంటుందని మరియు ఆమె అలా చేస్తే వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నగరంలో దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. ఈ పండుగ పుట్టుక గురించి కూడా విభిన్నమైన కథలున్నాయి. జూన్ చివరి నుండి ఆగస్టు మధ్య వచ్చే ఆషాఢ మాసం సమయంలో మహాకాళి దేవి తన కుటుంబ ఇంటికి తిరిగి వస్తుందనే పౌరాణిక సంప్రదాయం కూడా ఇందులో ఉంది. ఇది దేవతకు బోనాలు సమర్పించడానికి ఇది ఉత్తమ సమయం. ఈ ఆచారం ప్రతి సంవత్సరం సెలవుల కోసం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళే తల్లిదండ్రులచే ముద్దుగా ఉండే వివాహిత కుమార్తెకు ఇచ్చే పెద్ద స్వాగతం లాంటిది. బోనాలు ఎలా జరుపుకుంటారు? నగరంలోని పలు ప్రాంతాలలో బోనాలు జరుపుకుంటారు. ఆషాఢ మాసం మొదటి వారం గోల్కొండ కోటలో, ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, రెండో ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, మూడో ఆదివారం చిల్కలగూడ సమీపంలోని పోచమ్మ కట్టమైసమ్మ ఆలయంలో, హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజాలోని మాతీశ్వరి ఆలయంలో జరుపుకుంటారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం మరియు షాలిబండలోని ముత్యాలమ్మ దేవాలయం బోనాలు వేడుకలకు ఇతర ప్రముఖ ప్రదేశాలు. మహంకాళిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయాలకు వస్తుంటారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆభరణాలు మరియు ఇతర అలంకారాలతో అలంకరించబడిన సంప్రదాయ చీరలను ధరిస్తారు. టీనేజ్ అమ్మాయిలు తమ దుస్తుల యొక్క సాంప్రదాయ చక్కదనాన్ని నొక్కి చెప్పడానికి వజ్రాలతో కూడిన హాఫ్ శారీలను ధరిస్తారు. కొంతమంది మహిళలు దేవత గౌరవార్థం డప్పులు, లయబద్ధమైన దరువులకు బ్యాలెన్స్ కుండలతో నృత్యం చేసే ఒక జాడ మంత్రాన్ని ఎదుర్కొంటారు. ఈ కార్యక్రమం గోల్కొండలో ప్రారంభమవుతుంది. ఇక్కడ బోనాలు మోసే మహిళలు అమ్మవారి ఆత్మను కలిగి ఉంటారని భావిస్తారు మరియు వారు ఆలయానికి చేరుకున్నప్పుడు హింసాత్మకంగా భావించే ఆత్మను శాంతింపజేయడానికి ప్రజలు వారి పాదాలపై నీరు పోస్తారు. ఇవి కర్రలతో మద్దతు ఇవ్వబడిన చిన్న రంగురంగుల కాగితపు నిర్మాణాలు మరియు గౌరవ చిహ్నంగా సమర్పించబడతాయి. బోనాలు అనే పదానికి తెలుగులో విందు అని అర్థం. ఉత్సవాలలో ఆహారం యొక్క ప్రాముఖ్యతను ఇది చూపిస్తుంది. ఇక్కడ దేవతకు నైవేద్యంగా ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. దేవతను వివిధ రూపాలలో పూజిస్తారు మరియు ఆమెను శాంతింపజేయడానికి నిర్దిష్ట ఆచారాలు లేదా పూజలు నిర్వహిస్తారు. ఈ పండగ యొక్క మూలం 19వ శతాబ్దం నాటిది. ఆ సమయంలోనే నేడు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాలు ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి బారిన పడ్డాయి. రెండు నగరాల నివాసితులు ప్రత్యేక నైవేద్యాలతో దేవతలను ప్లేగు నుండి రక్షించమని ప్రార్థించడం ప్రారంభించారు. చివరికి ప్లేగు ఆగిపోయినప్పుడు ఆమె కృప మరియు కరుణను గుర్తు చేసుకుంటూ ఆమెను పూజించడానికి తమను తాము అంకితం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆమె జ్ఞాపకార్థం అనేక రోజులు అంకితం చేశారు. బోనాల పండుగకు ఇదే మూలం.